డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ హెచ్ఎర్ల శ్రీకాకుళం వారి మార్గదర్శకాలను అనుసరించి ఈ విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ సిలబస్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండింటి ద్వారా పూర్తి చేయవలసిన నేపథ్యంలో పద్మావతి డిగ్రీ కాలేజ్ నరసన్నపేట వాణిజ్య శాస్త్ర విభాగం కోర్మనాథస్వామి వాడాడ వాణిజ్య శాస్త్ర అధ్యాపకుడును వ్యాపార గణాంక శాస్త్రమును బోధిస్తున్నాను. వ్యాపార గణాంక శాస్త్రము బిజినెస్ స్టాటిస్టిక్స్ ఈ విషయము సబ్జెక్ట్ థర్డ్ బీకామ్ సెకండ్ బీకామ్ వొకేషనల్ అండ్ జనరల్ వారికి థర్డ్ సెమిస్టర్లో కోర్ సబ్జెక్టుగా ఉంచటమైనది. బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించి ఏదైనా సబ్జెక్టుకి సంబంధించి మనం మొట్టమొదట సిలబస్ సబ్జెక్ట్లో ఉండేటటువంటి పాఠ్యాంశాలు ఏంటి, సిలబస్ను మనం మొట్టమొదటగా ఆకలింపు చేసుకోవాలి. సిలబస్లో మొదటగా గత సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుంటే 5 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయము వచ్చేసరికి విషయ పరిచయము, ఇంట్రొడక్షన్. రెండవ అధ్యాయంకి వచ్చేటప్పటికి కేంద్రస్థానపు కొలతలు, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మూడవ అధ్యాయంకి వచ్చేటప్పటికి విస్తరణ మానాలు, విస్తరణ కొలతలు, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, వైషమ్యము, అసౌష్ఠత కొలత, స్క్యూనెస్, నాలుగో యూనిట్కి వచ్చేటప్పటికి సంబంధిత కొలతలు, మెజర్స్ ఆఫ్ రిలేషన్, ఐదో యూనిట్కి వచ్చేటప్పటికి కాల శ్రేణులు, టైం సిరీస్, సూచి సంఖ్యలు.
ఇండెక్స్ నెంబర్స్ న్యూమెరో. సిలబస్లో 5 అధ్యాయాలు మనకుంటాయి. ఈ 5 అధ్యాయాలకు సంబంధించి నమూనా ప్రశ్నాపత్రం మోడల్ పేపర్ గత సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుంటే మోడల్ పేపర్కి సంబంధించి మనకి థియరీ ఎగ్జామ్లో 75 మార్కులకు ఉంటాయి. అసైన్మెంట్ 25 మార్కులకి మనకు ఉంటుంది. థియరీలో సెక్షన్ ఏలో షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఎనిమిది ప్రశ్నలు ఇస్తాడు. దానిలో 5 రాయాలి. ఒక్కొక్క దానికి 5 మార్కులు ఉంటాయి, 25 మార్కులు. అలానే సెక్షన్ బిలో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు సీరియల్గా కానీ ఇంటర్నల్ చాయిస్ కానీ ఉంటుంది. దానికి సంబంధించి 5 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు 10 మార్కులు చొప్పున 50 మార్కులకు ఉంటాయి. మొత్తం కలిపి 75 మార్కులకి ఈ థియరీ పేపర్ మనకి ఉంటుంది. ఈ థియరీ పేపర్లో 75కి అరౌండ్ 30 మార్క్స్ అనేటటువంటి మినిమం మార్క్స్ కింద లెక్క. దీనికి సంబంధించి మనం సిలబస్ చెప్పాం, మోడల్ పేపర్ చెప్పాం. మ్యాక్సిమం మార్క్స్ 75, మినిమం మార్క్స్ 30 మార్క్స్ అని చెప్పాం. అలాగే ఇది థియరీ పేపరు. అసైన్మెంట్కి వచ్చేటప్పటికి అసైన్మెంట్ అంటే ప్రాక్టికల్స్ అనేటటువంటి దీనిగా అసైన్మెంట్ వర్క్లో మనకి 30 మార్కులకి అంటే 25 మార్కులకు ఉంటాయి. ఈ 25 మార్కులకి మినిమమ్ 10 మార్క్స్ ఉండాలి. సిలబస్లో మార్పులు చేర్పులు ఉన్నా, మోడల్ పేపర్లో మార్పులు చేర్పులు ఉన్నా అప్ టు డేట్ అవుతుంటాం. తదుపరి క్లాస్లో మనం ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే ఆఫ్లైన్ క్లాసులో కానీ ఆన్లైన్ క్లాసులో కానీ మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మనకి 5 అధ్యాయాలు ఉన్నాయని చెప్పాం. మొట్టమొదటిగా ఈ 5 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం నుంచి అంటే విషయ పరిచయం నుంచి మనకి థియరీ క్వశ్చన్స్ ఏవి వస్తాయి, ప్రాబ్లమ్స్ ఏవి చేయవలసి ఉంటుంది అనేటటువంటిది మనం చెప్తాం. విషయ పరిచయంలో గణాంక శాస్త్రం అంటే ఏంటి, గణాంక శాస్త్రం తాలూకా ఆవిర్భావము, గణాంక శాస్త్రం తాలూకా లక్షణాలు, గణాంక శాస్త్రం తాలూకా విధులు, గణాంక శాస్త్రం తాలూకా ప్రయోజనాలు పరిమితులు, గణాంక శాస్త్రం తాలూకా ప్రాముఖ్యత, గణాంక శాస్త్రానికి సంబంధించి ఇతర శాస్త్రాలతో ఉండేటటువంటి సంబంధాలు, వీటన్నిటినీ కూడా మనం థియరీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. అసలు వ్యాపార గణాంక శాస్త్రం అని చెప్పాం. స్టార్టింగ్లో వ్యాపార గణాంక శాస్త్రము బిజినెస్ స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించి ఆల్రెడీ ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలో అంటే ఉన్నత పాఠశాలలో 9వ తరగతి మరియు 10వ తరగతికి నుంచి మనకు దాని పూర్వ పరిచయం అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేది ఆంగ్ల పదము. స్టాటస్, స్టాటిస్టిక్స్, స్టాటిస్టికా, స్టాటస్,
ఇక్కడ మనకి స్టాటిస్టికా అనేటటువంటిది జర్మనీ పదం, స్టాటిస్టిక్స్ అనేటటువంటిది మనకి గ్రీక్, స్టాటస్ అనేటటువంటిది లాటిన్, స్టాటస్ ఇదే పదము, స్టాటస్కో లాటిన్ పదము. అంటే స్టాటిస్టిక్స్ అనేటటువంటి పదము ఆంగ్ల పదం స్టాటిస్టిక్స్, లాటిన్ వర్డ్ అయినటువంటి స్టాటస్ నుంచి, గ్రీక్ వర్డ్ అయినటువంటి స్టాటిస్టిక్స్ నుంచి, జర్మనీ వర్డ్ అయినటువంటి స్టాటిస్టికా నుంచి మనకి ఉద్భవించడం జరిగింది. స్టాటిస్టిక్స్ అనే పదము ఆంగ్ల పదము. ఈ ఆంగ్ల పదం అనేటటువంటిది స్టాటస్ అనేటటువంటి లాటిన్ పదము నుంచి, స్టాటిస్టిక్స్ అనేటటువంటి గ్రీక్ పదము నుంచి, స్టాటిస్టికా అనే జర్మన్ పదము నుంచి, స్టాటిస్టా అనేటటువంటి ఇటాలియన్ పదము నుంచి, స్టాటిస్టా అనే ఇటాలియన్ పదము నుంచి మనకు ఉద్భవించడం జరిగింది. అసలు ఈ అన్ని పదాలకి మనకు అర్థం, ఈ అన్ని పదాలకి మనకు అర్థం ఏంటి? రాజ్యము లేదా రాష్ట్రము, స్టేటస్, రాజ్యము లేదా రాష్ట్రము. వీటి యొక్క అర్థం అంటే ఈ పదాంతాలకు అర్థం అంటే ఈ అన్ని భాషల్లో, వివిధ భాషల్లో మనకి ఉండేటటువంటి పదాల తాలూకా అర్థం ఏంటంటే రాజ్యము లేదా రాష్ట్రము అనే అర్థము. ఈ రాజ్యము లేదా రాష్ట్రముకు సంబంధించినటువంటి వివిధ రకాలైన అంశాలను సేకరించేటటువంటి శాస్త్రాన్ని మనం గణాంక శాస్త్రం అని అన్నాం. ఈ గణాంక శాస్త్రంకు సంబంధించి మనకి ఎటువంటి అంశాలు మనకు అవసరం అంటే పరిమాణాత్మక మరియు గుణాత్మక అంశాలను, పరిమాణాత్మక మరియు గుణాత్మక అంశాలను ఆధారంగా చేసుకొని విశ్లేషిస్తాం. పరిమాణాత్మక అంశాలు అంటే అంకెలకు సంబంధించినటువంటిది. అంకె లేదా సంఖ్య. అంకె అంటే 0 నుంచి 9, సంఖ్య అంటే 2. అంకె లేదా సంఖ్య. గణాంక శాస్త్రానికి మనం వచ్చేటప్పటికీ అంకెలకు సంబంధించినటువంటి శాస్త్రం. అసలు గణాంక శాస్త్రము ఆవిర్భావం ఎట్లా జరిగింది, అసలు గణాంక శాస్త్రాన్ని దేనికోసం మనం ఉపయోగిస్తున్నాం, ప్రస్తుత పరిస్థితుల్లో గణాంక శాస్త్రం తాలూకా ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది, వీటన్నింటి కోసం మనం చర్చించుకుంటాం. అసలు గణాంక శాస్త్రము ఆవిర్భావం, గణాంక శాస్త్రం తాలూకా ఆవిర్భావము లేదా పుట్టుక, గణాంక శాస్త్రం తాలూకా పుట్టుక లేదా ఆవిర్భావము. ఎప్పుడు గణాంక శాస్త్రం ఉద్భవించింది? మానవుడు తాలూకా ఉనికి ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచే ఈ గణాంక శాస్త్రం ఉద్భవించింది అని చెప్పుకోవడం జరుగుతుంది. అసలు గణాంక శాస్త్రము మనకి దేని గురించి అంటే గణాంక శాస్త్రానికి సంబంధించి ప్రభుత్వ రికార్డులు మరియు గణిత శాస్త్రము, ఈ 2 అంశాలు దీంట్లో మిళితమై ఉన్నాయి. ప్రభుత్వ రికార్డులు, ప్రభుత్వం వారి యొక్క పని ఏంటి, ప్రభుత్వం వారి తాలూకా పని ముఖ్యంగా ప్రజల తాలూకా యోగక్షేమాలు చూడాలి.
అంటే దేశ రక్షణ అంటే భద్రత, దేశ రక్షణ గురించి. తదుపరి సంక్షేమ పథకాలు గూర్చి ప్రభుత్వాలు సర్వేలు చేపట్టి ప్రజల తాలూకా యోగక్షేమాలు తెలుసుకొని వారి యొక్క సమస్యలకు తగిన పరిష్కారాన్ని మనకి గణాంక శాస్త్రము ద్వారా వారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ఆలోచన చేసే విధంగా మనకి గణాంక శాస్త్రం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలు ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకోవటానికి గాను వివిధ రకాలైనటువంటి ఏజెంట్ల ద్వారా సర్వే చేయించి ఆ సమాచారాన్ని తెలుసుకొని దానికి తగ్గట్టుగా వారు చేయవలసినటువంటి తదుపరి చర్యల్ని మనకి గణాంక శాస్త్రం మనకి తెలియచేస్తుంది. గణాంక శాస్త్రం వారికి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమాచారాన్ని అందుబాటులోకి తెస్తుంది. అయితే ప్రభుత్వం వారు దేశ రక్షణ నిమిత్తము అంటే భద్రత నిమిత్తము సంక్షేమ పథకాల నిమిత్తము సర్వేలు చేయడం జరుగుతుందని మనం చెప్పుకున్నాం. పూర్వకాలంలో రాజులు తమ యొక్క అశ్వాలు, గజాలు అంటే ఏనుగులు, గుర్రాలు తాలూకా సంపదను తెలుసుకోవటానికి గాను లెక్కలు రాయటం అనేటటువంటిది, సైన్యం లెక్కలు రాయటం అనేటటువంటిది జరిగేది. తదుపరి ఈజిప్ట్ వారు పోలీస్ వారి సహకారంతో ఇంటి పెద్ద, హెడ్ ఆఫ్ ది హౌస్, కుటుంబ యజమాని పేరును లెక్కించేవారు. ఈజిప్ట్ వారు పోలీస్ వారి సహకారంతో కుటుంబ పెద్ద యొక్క పేరుని నమోదు చేసుకోవటం అనేటటువంటిది జరిగేది. తదుపరి రోమ్లో క్రీస్తు పూర్వము 435వ సంవత్సరంలో, క్రీస్తు పూర్వము 435వ సంవత్సరంలో ఈ జనాభా లెక్కలు మొదలు పెట్టడం జరిగింది. అలానే రోమ్లో ప్రజలు పన్నులు చెల్లించగలిగేటటువంటి స్థితి, జనన మరణాల రేట్ల గురించి, సైనికుల గురించి సమాచారాన్ని సేకరించటం అనేటటువంటిది జరిగింది. కావున గణాంక శాస్త్రాన్ని మనం రాజుల శాస్త్రముగా సైన్స్ ఆఫ్ ది కింగ్స్, గణాంక శాస్త్రాన్ని రాజుల శాస్త్రంగా మనం చెప్పడం జరిగింది. అంటే జనాభా లెక్కల గురించి, గుర్రాలు ఏనుగుల సంపద గురించి, తదుపరి సైనికుల గురించి, కుటుంబ యజమాని పెద్ద గురించి, ఇట్లా గణాంకాలు మనకి చాలా ఉపయోగపడ్డాయి. అంటే సమస్యల్ని పరిష్కరించడానికి, తగు నిర్ణయం చేయటానికి వివిధ రంగాలలో గణాంక శాస్త్రం తాలూకా ప్రాముఖ్యత చాలా పెరిగింది. అయితే ఇక్కడ వర్తక, వాణిజ్య, పారిశ్రామిక, రాజకీయ, వర్తక, వాణిజ్య, పారిశ్రామిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో వస్తున్న విప్లవాత్మకమైనటువంటి మార్పులకు గణాంక శాస్త్రం వస్తున్నటువంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి, వాటిని పరిష్కరించడానికి వివిధ రంగాల్లో వివిధ రకాలైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులకి సరైనటువంటి ఒక మార్గదర్శి అని
చెప్పుకోవచ్చు. అంటే మనకొచ్చే సమస్యను మనం పరిష్కరించాలి అంటే గణాంకాలు మనకు ఉపయోగపడతాయి. అంకెలు అనేటటువంటి మనకు ఉపయోగపడడం అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, అసలు గణాంక శాస్త్రం ఆవిర్భవించడానికి ముఖ్య కారణం మనం ఏమి చెప్పుకున్నాం? ప్రభుత్వ రికార్డులు, గణిత శాస్త్రం. ప్రభుత్వ రికార్డుల కోసం కొంత సమాచారం మనం తెలుసుకోవడం జరిగింది. గణిత శాస్త్రము అంటే ఎలా? 17వ శతాబ్దంలో ఈ పేక ఆడేటటువంటి వారు ఆడినటువంటి ఆటలో గెలుపు ఓటముల గురించి సంభావ్యత సిద్ధాంతము, ప్రాబబిలిటీ, సంభావ్యత సిద్ధాంతం, ఈ సంభావ్యత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. మనం ఆడేటప్పుడు మనకి విజయం ఎన్నిసార్లు వరిస్తుంది అనేటటువంటి అంశం. దానిలో ప్రాబబిలిటీ అంటే ప్రాబబిలిటీలో మనకి ఎక్కువగా పాచికలు, డైస్, అలానే చిల్లర నాణేలు, అలాగే పేక ముక్కలు, అలాగే ఎరుపు, తెలుపు, నలుపు బంతులు, వీటికి సంబంధించినటువంటి అంశాలపైన సమస్యల్ని పరిష్కరించడానికి గాను ఈ గణిత శాస్త్రంలో మనం గెలుపు ఓటముల గురించి సంభావిత శాస్త్రాన్ని మనం తయారు చేసుకోవటం జరిగింది. అంటే గణాంక శాస్త్రం పుట్టుక లేదా ఆవిర్భావం ప్రధానంగా 2 అంశాల నిమిత్తం మన జరిగింది. దాంట్లో ప్రభుత్వ రికార్డులు, గణిత శాస్త్రం. రోజు రోజుకి గణాంక శాస్త్రం ఎందుకు దాని ప్రాముఖ్యత పెరుగుతుంది అంటే పారిశ్రామిక విప్లవం నుంచి కూడా గణాంక శాస్త్రం తాలూకా ప్రాముఖ్యత పెరుగుతుంది. ఎందుకంటే వర్తక వాణిజ్య సంస్థల్లో ఉండేటటువంటి విప్లవాత్మకమైన అంటే వర్తక వాణిజ్య సంస్థలకు సంబంధించి మనకి ఉత్పత్తి చేసేటటువంటి పారిశ్రామిక రంగంలో ఉండేటటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు అనుగుణంగా మనకి ఉండేటటువంటి ముడి సరుకు ఎక్కడ లభ్యమవుతుంది, పరిశ్రమను ఎక్కడ స్థాపించాలి, మన వస్తువుకు ఉండేటటువంటి డిమాండ్ ఎంత, మనం వస్తువులను సప్లై చేసేటటువంటి స్థితిలో ఉన్నామా లేదా, మార్కెటింగ్ సదుపాయాలు ఏంటి, వస్తువులను భద్రపరుచుకునేటటువంటి వేర్ హౌస్ గోడాములకు సంబంధించినటువంటి అంశాలు, ఇలా అనేక రకాలైనటువంటి అంశాల గురించి వాటి యొక్క సమాచారాన్ని తెలుసుకొని మనకుండేటటువంటి ఆర్థిక వనరులతో వాటిని మనం పరిష్కరించే దిశగా వివిధ రకాలైన సంస్థలతో అదే ఉత్పత్తి కొనసాగించేటటువంటి వాటి యొక్క పోటీని తట్టుకొని మార్కెట్లో మనం అతి తక్కువ ధరకి ఇచ్చేలా, వస్తువుని అతి తక్కువ ధరకి ఇచ్చేలా మనం చేయవలసినటువంటి విధి విధానాల్ని గురించి మనకి గణాంక శాస్త్రం అంకెల రూపంలో సరైన నిర్ణయాలు తీసుకునేటట్టు మనకు ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా ఏదైనా పని చేయాలంటే 2 అంశాలు, మానవాళితో చేయొచ్చు, యంత్రాలతో చేయొచ్చు. మానవాళితో చేసేటటువంటి పనిలో శ్రమ అధికంగా ఉంటుంది, వేతనం తక్కువ ఉంటుంది, అలిసిపోవడం జరుగుతుంది. అదే యంత్ర సహాయంతో పని వేగంగా చేయొచ్చు. అంటే కాలముతో పాటు అంటే సమయముతో పాటు ద్రవ్యాన్ని కూడా ఆదా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వ్యవసాయ పనుల్లో మనం తీసుకున్నట్లయితే మానవాళికి నిరుద్యోగం ఏర్పడేటటువంటి పరిస్థితి మనకు ఏర్పడింది. యంత్రాలు మనకు వచ్చేసాయి,
మానవాళి తాలూకా అవసరం కొంతవరకు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. యంత్ర సహాయంతో మనం కోతలు, రకరకాలైనటువంటి పనులు ఈజీగా ఏ విధంగానైతే చేయగలుగుతున్నాము, సమయాన్ని ఆదా చేసుకుంటున్నాం, అలాగే వ్యయాన్ని కూడా ఆదా చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అంటే గణాంక శాస్త్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ శాస్త్రానికి డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా ఈ శాస్త్రానికి సంబంధించి మనకి ఖర్చు తక్కువ ఖర్చుతో మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక రకమైనటువంటి మార్గం మనకి గణాంక శాస్త్రం ద్వారా లభించిందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గణాంక శాస్త్రం అనేటటువంటిది మనకి రాజుల శాస్త్రంగాను, రాజకీయ గణిత శాస్త్రంగాను, సగటుల శాస్త్రముగాను, ఇలా రకరకాల పేర్లతో వీటిని మనం పిలవడం జరిగింది. అయితే గణాంక శాస్త్రానికి వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు వాటి యొక్క ప్రాధాన్యతని పెంచటం జరిగింది. ఫిషర్ గణాంక శాస్త్రం గురించి చెప్పుకునేటప్పుడు అలానే గణాంక శాస్త్రం అనేది సగటుల శాస్త్రముగా చెప్పడం జరిగింది. గణాంక శాస్త్రం అనేది సగటుల శాస్త్రము. అలానే ఏదైనా ఒక ప్రత్యేక విచారణ పెట్టేటప్పుడు, ఒక ఎంక్వైరీ, ఏదైనా ఒక అంశం కోసం మనం దత్తాంశాన్ని సేకరించేటప్పుడు ఆ అంశానికి మిగతా అంశాలకి మధ్య ఉండేటటువంటి సంబంధం గురించి, అంటే ప్రత్యేక విచారణ జరిపేటప్పుడు ఏదైనా ఒక అంశం కోసం మనం విచారించేటప్పుడు దానికి సంబంధించిన సమాచారం సేకరించడం కోసం ఒక విభాగం నుంచి మరొక విభాగానికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని మన గణాంక శాస్త్రం తెలియజేస్తుందని బౌలి మహాశయులు వివిధ సందర్భాల్లో వివిధ రకాలైనటువంటి నిర్వచనాలు ఇచ్చారు. దాంట్లో అంకెలను సేకరించి లెక్కలు రాసే శాస్త్రమని, గణాంక దత్తాంశాన్ని సేకరించి మనం ముడి దత్తాంశాన్ని సేకరించి వాటికి సంబంధించి సగటులు కట్టిన తర్వాత వాటి యొక్క వివరణని మనం తెలియచేయటం. తదుపరి ఏదైనా ఒక అంశం కోసం మనం ఒక సమాచారాన్ని సేకరించేటటువంటి సందర్భంలో మనకి ఆ సమాచారానికి సంబంధించి ఇతర వనరులు ఆధారంగా ఆ సమాచారాన్ని మనం సేకరించేటప్పుడు వాటి మధ్య ఉండేటటువంటి పోలిక కోసం, అలాగే సమాజంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క సంపూర్ణమైనటువంటి, అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం, సంపూర్ణమైనటువంటి వికాసం కోసం వివిధ రకాలైన విభాగాల నుంచి సేకరించేటటువంటి అంకెలను కూడా గణాంక శాస్త్రంగా బౌలి మహాశయుడు మనకి చెప్పడం జరిగింది. వెబ్స్టర్ అనేటటువంటి మనకి రచయిత గణాంక శాస్త్రం కోసం చెప్తూ దేశ ప్రజల తాలూకా స్థితిగతులకు సంబంధించినటువంటి అంశాల తాలూకా అంకెలుని పట్టికలో పొందుపరచడం. దేశ ప్రజల స్థితిగతులు అంటే వారి తాలూకా జీవన వ్యయం కోసం, కాస్ట్ ఆఫ్ లివింగ్ వాటి కోసం కానీ, తలసరి ఆదాయం కోసం కానీ, లేదు ప్రజల తాలూకా ఉన్నత
స్థాయి, మధ్యస్థాయి, దిగువ స్థాయి తాలూకా వివరాల గురించి కానీ మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అంశాల్ని మనం పట్టికలో పొందుపరచడం అనేటటువంటిది జరుగుతుంది. వెబ్స్టర్ ప్రకారము దేశ ప్రజల తాలూకా స్థితిగతులు, ప్రజల తాలూకా బాగోగులు, వాటిని వివిధ రకాలైనటువంటి పదాలను అనుసరించి వివిధ రకాలుగా వర్గీకరించిన తర్వాత అంకెల్ని, అంటే ఆల్రెడీ మనం రకరకాలుగా ఏదైతే విచారణ సంబంధించి ఉంటుందో ఆ విచారణ సంబంధించినటువంటి శీర్షికను మనం తీసుకొని ఆ శీర్షిక సంబంధించి మనం అంకెల పట్టిక రూపంలో మనం పొందుపరచడాన్ని గణాంక శాస్త్రంగా వెబ్స్టర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆచార్య బోర్డింగ్టన్ అనేటటువంటి శాస్త్రవేత్త. అతనేం తెలియజేశారంటే అంచనాలకి సంభావ్యతలకి సంబంధించినటువంటి శాస్త్రం గణాంక శాస్త్రం. అంచనా ఎస్టిమేషన్, భారతదేశ జనాభా 2021కి ఎంత ఉండవచ్చు అంచనా. అలానే సంభావ్యత, ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా వర్షాలు అధికంగా కురవడానికి అవకాశం ఉంది అనేటటువంటి, అంటే అంచనాకు కానీ సంభావ్యతలకు కానీ సంబంధించినటువంటి శాస్త్రాన్ని గణాంక శాస్త్రం అని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ క్రాక్స్టన్ మరియు క్రౌడన్. ఈ క్రాక్స్టన్ మరియు క్రౌడన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నిర్వచనం చాలా సరళమైనది, వ్యక్తులందరికీ అర్థమయ్యేటటువంటి విధంగా మీరు నిర్వచనం ఇవ్వడం జరిగింది. గణాంక శాస్త్రానికి సంబంధించి దత్తాంశాన్ని సేకరించాలి, దత్తాంశ సేకరణ, సేకరించిన దత్తాంశాన్ని సమర్పించిన దత్తాంశాన్ని విశ్లేషణ చేసినటువంటి దత్తాంశాన్ని వివరణ. అంటే దత్తాంశాన్ని మొట్టమొదటి సేకరించాలి, సేకరించిన దత్తాంశాన్ని సమర్పించాలి, సమర్పించినటువంటి దత్తాంశాన్ని విశ్లేషణ చేయాలి, విశ్లేషణ చేయవలసినటువంటి దత్తాంశాన్ని మనం వివరించాలి. అంటే దాని అర్థం ఏంటి? ఒక తరగతి యొక్క ఫలితాలు వచ్చాయి, ఆ తరగతి ఫలితాలను మన జిల్లాలో ఉండేటటువంటి పాఠశాలల యొక్క మొత్తం పాఠశాలల యొక్క ఫలితాన్ని తీసుకొని వాటిని పై డయాగ్రామ్లో కానీ బోర్డ్ డయాగ్రామ్స్లో కానీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి విధంగా డయాగ్రామ్స్, గ్రాఫ్స్ అండ్ డయాగ్రామ్స్ వాటి సహాయంతో ఆ దత్తాంశాన్ని మనం కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్లుగా ఆ దత్తాంశాన్ని మనం సమర్పిస్తాం. సమర్పించినటువంటి దత్తాంశాన్ని విశ్లేషణ చేయటం, ఫలితాలు అధికంగా వచ్చాయా, తక్కువగా వచ్చాయా, ఫలితాలు అధికంగా వస్తే ఏ రకంగా అక్కడ ఫలితాలు అధికంగా రావటం జరిగింది, ఎటువంటి సదుపాయాలు అక్కడ ఇవ్వడం జరిగింది, పిల్లలకి ఏ విధంగా మనం ఫలితాలు రావడానికి కృషి చేశాం, లేదు ఫలితాలు తక్కువగా వచ్చేటప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి అసౌకర్యం ఏంటి, వీటిని మనం తెలుసుకొని విశ్లేషిస్తాం. విశ్లేషించిన తర్వాత దానిపైన కామెంట్ అంటే దానిపైన వ్యాఖ్యానం చేయటం జరుగుతుంది. వ్యాఖ్యానం అంటే ఇంటర్ప్రిటేషన్ అనేటటువంటిది ఏంటంటే ఫలితాలను మెరుగుపరుచుకోవడానికి, ఫలితాలు అధికంగా ఉన్న దగ్గర ఇంకా ఏమైనా మనం చర్య తీసుకుంటే ఫలితాలను పెంచవచ్చా, లేదు ఫలితాలు తక్కువగా ఉండేటటువంటి సందర్భంలో ఆ ఫలితాలని మనం మెరుగుపరుచుకోవటానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటనేటటువంటిది మనం వ్యాఖ్యానంలో మనం తెలియచేయటం అనేటటువంటిది జరుగుతుంది.
ఇక్కడ క్రాక్స్టన్ మరియు క్రౌడన్ ఇచ్చినటువంటి నిర్వచనం చాలా సునాయాసంగా అర్థమవుతుంది. అంటే గణాంక శాస్త్రానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా మనకి నిర్వచనాలు ఇచ్చారు. వెబ్స్టర్ ఒక నిర్వచనం ఇస్తే ఒక రకంగా, బౌలీ మహాశయుడు వివిధ సందర్భాల్లో వివిధ రకాలైన నిర్వచనాలు ఇవ్వడం, అలాగే ఆచార్య బోడింగ్టన్ నిర్వచనము, అలాగే క్రాక్స్టన్ మరియు క్రౌడన్ నిర్వచనాల గురించి మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకు ఉండేటటువంటి గణాంక శాస్త్రం తాలూకా లక్షణాలు, గణాంక శాస్త్రం తాలూకా ప్రయోజనాలు, పరిమితులు, గణాంక శాస్త్రం తాలూకా విధులు, గణాంక శాస్త్రానికి సంబంధించి ఇతర శాస్త్రాలకు సంబంధించినటువంటి మధ్య ఉండేటటువంటి సంబంధాల గురించి థియరీ క్లాస్లో మనం చెప్పుకుంటాం. దానికి సంబంధించి దాని తర్వాతను మనకి సిలబస్లో ఉండేటటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఉన్నత పాఠశాలలో మనం నేర్చుకునేటటువంటి అంశాలు మనకి ఉంటాయి. వర్గీకరణ, పట్టికీకరణ, చిత్రపటాలు, రేఖాచిత్రాలు మొదటి యూనిట్లో ఉంటాయి. వాటిని మనం చెప్పుకుంటాం, వాటిపైన ప్రాబ్లమ్స్ చేస్తాం. అలానే కేంద్ర స్థానపు కొలతలు మీకు తెలిసినటువంటి అంశం. మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మనం అంకమధ్యమము, మధ్యగతము, బాహుళకము, వీటి కోసం పాఠశాల స్థాయిలో మనం తెలుసుకోవడం జరిగింది. 9వ తరగతి మరియు 10వ తరగతి పాఠ్యాంశాల్లో ఈ 3 అంశాలు మీకు సుపరిచితం. ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి సమస్యలకు సాధన, అలానే మధ్యగతము, బాహుళకాన్ని గ్రాఫ్ సహాయంతో మనం ఏ విధంగా కనుక్కోవాలి, మధ్యగతాన్ని ఏ విధంగా కనుక్కుంటాం, బాహుళకాన్ని ఏ విధంగా కనుక్కుంటాం. మధ్యగతము అనేటటువంటిది ఓజీవ్ కర్వ్ అనేటటువంటి ఓజీవ్ వక్రరేఖ, ఓజీవ్ అంటే శాస్త్రవేత్త పేరు, ఓజీవ్ కర్వ్, ఓజీవ్ వక్రరేఖ ఆధారంగా మనం కొనుక్కోవడం జరుగుతుంది మధ్యగతం. అదే బాహుళకం అయితే సోపాన పటము, హిస్టోగ్రామ్ ఆధారంగా కొనుక్కోవడం జరుగుతుంది. హిస్టోగ్రామ్ అంటే మనం గ్రాఫ్ ద్వారా 2 మధ్యగతాన్ని ఓజీవ్ కర్వ్ ద్వారా కొనుక్కుంటాం. అంటే మధ్యగతాన్ని ఓజీవ్ కర్వ్ ద్వారా అంటే ఇది y అక్షం పైన n/2 అంశం, n/2th ఐటెం, x అక్షం పైన మధ్యగతం తాలూకా జవాబు. మనం లెక్కని చేసేటప్పుడు ఏ విధంగానైతే మనకి సమాధానం వస్తుందో ఆ సమాధానానికి దరిదాపు దగ్గరలో మనకు మధ్యగతం అనేటటువంటి ఆన్సర్ దీంట్లో కూడా రేఖాచిత్రం ద్వారా కూడా మనం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 2 రేఖలు అనమాట, లెస్ దెన్ ఓజీవ్ కర్వ్, గ్రేటర్ దెన్ ఓజీవ్ కర్వ్, 2 రేఖలు. ఆరోహణ సంచిత పౌనఃపున్యము మరియు అవరోహణ సంచిత పౌనఃపున్యము. దత్తాంశాన్ని తీసుకొని 2 రేఖలను గుర్తించి ఖండన బిందువుకి x అక్షాన్ని కలిపితే మనకు మధ్యగతం తాలూకా విలువ, y అక్షాన్ని కలిపితే n/2 వస్తుంది. దీని ఆధారంగా మధ్యగతంపై ఆధారపడే మానాలు కూడా మనం ఈ రేఖ ద్వారా కనుక్కోవచ్చు. n/4 అని, 3n/4 అని, n/5, అలాగే n/8, n/10, n/100th ఐటెం కూడా దీని ద్వారా మనం కనుక్కోవచ్చు. చతుర్థాంశమని, ప్రథమ చతుర్థాంశము, తృతీయ చతుర్థాంశము, పంచమాంశము, అష్టమాంశము, దశాంశము, శతాంశము, వాటిని కొనుక్కోవడానికి మనకి అవకాశం ఈ రేఖాచిత్రం ఆధారంగా ఉంటుంది. అదే బాహుళకాన్ని మనం మళ్ళా రేఖాచిత్రం ఆధారంగా 2 రకాలుగా కొనుక్కోవచ్చు. సోపాన చిత్రం ఆధారంగా కనుక్కోవచ్చు అని చెప్పాను. ఇక్కడ సోపాన చిత్రం ఆధారంగా మనం తీసుకున్నట్లయితే బార్లు పూర్తి స్థాయిలో ఒకదానికొకటి ఆసన్న బార్లు ఉంటాయి. ఈ ఆసన్న బార్లకి సంబంధించి వాటి మధ్య మనం బిందువుల్ని గుర్తించి ఉంచుతాం. వీటిని కలిపితే పౌనఃపున్య బహుభుజి వస్తుంది.
అయితే హిస్టోగ్రామ్ ద్వారా బాహుళకం కనుక్కోవాలి అంటే మనకి ఉన్నత బార్, ఎత్తైన బార్ ఏదైతే ఉంటుందో ఆ బార్ని మనం తీసుకొని దానికి ఆసన్న బార్లు, దాని ప్రక్క ఉండేటటువంటి బార్స్కి మనం బిందువుల ద్వారా స్కేల్ సహాయంతో కలిపి ఖండన బిందువుని x అక్షానికి కానీ మనం గుర్తించినట్లయితే మనకి బాహుళకం తాలూకా విలువ అనేటటువంటిది వస్తుంది. బాహుళకాన్ని జిజాక్ శాస్త్రవేత్త అనేటటువంటి వారు కనుక్కున్నారు. కాబట్టి అతని పేరు మీదుగా బాహుళకాన్ని జెడ్ అనేటటువంటి అక్షరంతో మనం గుర్తిస్తాం. ఉన్నతమైన బార్కి రెండు వైపులా బిందువులు గుర్తిస్తూ ఆసన్న బార్ల దగ్గర కూడా రెండు వైపులా బిందువులు గుర్తిస్తూ స్కేలు సహాయంతో వాటిని మనం కలిపి లైట్గా చాలా సన్నంగా ఉండేటట్లు పెన్సిల్ మొన దాని సహాయంతో మనం కలిపి రెండు రేఖలు ఖండించుకునే చోట ఖండన బిందువుని ఏర్పాటు చేసి బిందువును గుర్తించి మళ్ళా దాన్ని x అక్షానికి పొడిగిస్తే, దాన్ని x అక్షానికి పొడిగించినట్లయితే మనకి బాహుళకం అనేటటువంటిది వస్తుంది. x అక్షానికి మనం పొడిగిస్తాం, ఇక్కడ వాల్యూ మనకి z వాల్యూ వస్తుంది. మామూలుగా లెక్కని మనం పరిష్కరించిన తర్వాత వచ్చేటటువంటి జవాబు ఈ జవాబుతో సరిపోల్చుకోవడం జరుగుతుంది. జవాబు ఖచ్చితంగా రావచ్చు, లేకపోతే దగ్గరగా రావటానికి అవకాశం ఉంటుంది. అంటే కేంద్ర స్థానపు కొలతలకు వచ్చేసరికి మనం అంకమధ్యమాన్ని, మధ్యగతాన్ని, బాహుళకాన్ని ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి మరియు 10వ తరగతిలో మనం వాటిని తెలుసుకోవడం జరిగింది. దీనిపైన మీకు పూర్వ పరిచయం ఉంది. అంకమధ్యమాన్ని x బార్తో సూచిస్తాం, మధ్యగతాన్ని MD ద్వారా, బాహుళకాన్ని MO 3 ద్వారా మనం సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ గుణమధ్యమము మరియు హరమధ్యమము. వీటికి సంబంధించి లాగరిథమ్స్ ఆధారంగా సమవర్గమానాల సహాయంతో ఈ సగటులను కనుక్కుంటాం. జామెట్రిక్ మీన్ మరియు హార్మోనిక్ మీన్. అంకమధ్యమాన్ని x బార్తో సూచిస్తాం, అర్థమెటిక్ మీన్ AM. మధ్యగతాన్ని MDతో సూచిస్తాం, మీడియన్ లేదా M. అలాగే బాహుళకాన్ని MO మోడ్ లేదా Z. గుణమధ్యమాన్ని GMతో సూచిస్తాం, జామెట్రిక్ మీన్. హరమధ్యమాన్ని HMతో మనం సూచిస్తాం. తదుపరి క్లాసులో మనం థియరీ క్వశ్చన్స్తో పాటు ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. కాబట్టి అందరూ కూడా నోట్బుక్ ఒకటి ఉంచుకొని చెప్పేటటువంటి అంశాల్లో రన్నింగ్ నోట్స్ రాస్తూ ప్రాబ్లమ్స్ని చెప్పేటప్పుడు ప్రాబ్లమ్స్ మీరు నోట్ చేసుకొని దాని సొల్యూషన్ మనం చేస్తాం. కాబట్టి ఆ సొల్యూషన్ కూడా మీరు నోట్ చేసుకొని మీకుండేటటువంటి ఎటువంటి సందేహాలనైనా తీర్చుకోండి. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసుల ద్వారా మన సిలబస్ను మనం పూర్తి చేసుకోవడానికి ముందుకెళ్తాం. అలానే నెక్స్ట్ వచ్చేటప్పుడు మన థియరీతో పాటు ప్రాబ్లమ్స్ కూడా ప్రతి క్లాసులో కూడా థియరీతో పాటు ప్రాబ్లమ్స్ని చేసుకోవడం జరుగుతుంది. కావున విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. తదుపరి క్లాస్కి వచ్చేటప్పుడు మీరు సిద్ధంగా ఉండండి.
థియరీతో పాటు ప్రాబ్లమ్స్ కూడా మనం చేయడం జరుగుతుంది.